గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సువర్ణరాజు గారికి, స్థానిక ఎమ్మెల్యే మిత్రుడు వెంకటరాజు గారికి, ఒక ఆఫీసులో బాధ్యతగా పనిచేసి కార్యకర్త స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా పొందిన మా మిత్రుడికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే వెళ్ళిపోయిన మన దుర్గేష్ గారికి, కర్రట రాంబాబు గారికి, అలాగే కర్రట సాయి గారికి, మా మిత్రుడు మా తమ్ముడు మా చంద్రబాబుకి, అదేవిధంగా మా ధర్మరాజు గారికి, రంగారావు గారికి, ఇంకా యాండ్రపాటి రాజు గారికి, చంద్రశేఖర్ గారికి, ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరి సోదరులందరికీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరూ, కూటమి సభ్యులందరూ కూడా ఉదయపూర్వకం. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మొట్టమొదటి ఆలోచన వచ్చి మన అందరూ కలిసి ఒక చోట కూర్చోవాలని ఒక కూటమి మీటింగ్ ఏర్పాటు చేసి మొట్టమొదటిగా మరి గోపాలపురం నియోజకవర్గం కాబట్టి వెంకటరాజు గారిని, సోమరాజు గారు కూడా అభినందించారు. ఇది జనసేన పార్టీ మీటింగ్ అనుకోకుండా ఆయన వచ్చి ఆఖరి దాకా మనతో ఉండి మరి మనతో షేర్ చేసుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే అది ఆ మాత్రం అలా ఉంటేనే కలిసి వెళ్ళగలం. ఇది 10 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుకి ఒక పునాది. అది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో నేను అనుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే పందాలో అందరూ కూడా మనం నడుస్తూ ఉన్నాం. కొంతమంది మన కింద ఎప్పుడు కూడా చిన్న క్లాసెస్ ఉన్నాం. కార్యకర్త అనేవాడు ఎవరు కూడా జనసేన, టీడీపీ అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్త ఎవరు నెలకొండ ఉండాలనే దాంట్లో పార్టీలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనందరూ కూడా కలిసి మనం గొడవలు పడితే మనకున్న విలువ పోతే, గొడవ పడకుండా ఇస్తే విలువ పెంచుకుంటాం, అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎంతసేపు మనం ఏదో ఎవరు గొప్ప అనే దానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మన పతనం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు గెలిచిన దానికి మన కలయిక కారణం, ఆ కలయిక కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ కూటమి లేదు. కూటమి ప్రభుత్వం లేదు, కేంద్రంలో కూడా ప్రభుత్వం లేదని చెప్పడానికి ఏమంటారు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మేమెవరు లేవు, వేదిక మీద ఎమ్మెల్యేలు ఎవరు లేవు. ఇది మా గొప్పదనం కాదు. మీరు తప్పట్లు కొట్టినా, నేరం వేసినా, మమ్మల్ని ఇంకా ఎత్తుకెత్తినా దానికి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ తాడేపూడిలో మాత్రమే నేను తెలిసి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే నేను ప్రపంచ దేశాల్లో కూడా గుర్తించినట్టు తెలిసిన దానికి కారణం కృతజ్ఞతగా పార్టీ పట్ల నేను ఎప్పుడు పార్టీ కార్యక్రమాలు జనరల్గా ఇస్తాను. ఎంత దూరమైనా ఏ ప్రయాణం చేసైనా సరే ఒప్పుకున్నంత వరకు పార్టీని బలోపేతం చేయడానికి, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడడానికి ఖండించడానికి ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వెనకాలేదు.